అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు చేసే తప్పు, ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఏంటో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. అదేంటి అంటే, ప్రతి ఒక్కరూ డబ్బు పోతే బాధపడుతూ ఉంటారు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. రీల్స్ స్క్రోల్ చేస్తూ సమయాన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపినా కూడా బాధపడరు. కానీ 100 రూపాయలు పోయిందనో, 1000 రూపాయలు పోయిందనో చాలా బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఏంటంటే, డబ్బుతో సమయాన్ని కొనలేం, కానీ సమయంతో డబ్బును సంపాదించుకోవచ్చు. కానీ సమయం విలువ ఎవ్వరికీ తెలియట్లేదు. ఉదాహరణకు నాకు కూడా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, నిన్న ఆటో రిపేర్కి వచ్చింది. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి పొద్దున 5 గంటలకు మార్కెట్కి బయలుదేరి మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకొని కూరగాయల వ్యాపారం చేయడం నా వృత్తి. నిన్న ఆటో రిపేర్కి వచ్చిందని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఆటో రిపేర్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఆటో రిపేర్ చేయించుకోకుండానే 5 గంటల సమయాన్ని వృధా చేశాను. 5 గంటల సమయం ఎందుకు వృధా అయ్యిందా అని తర్వాత ఆరా తీస్తే, పొద్దున 6ంటికి లేచాను. 7ంటికి డైలీ రొటీన్గా మార్కెట్కి వెళ్ళే సమయాన్ని ఒక ఫోన్లో ఒక వీడియో చూస్తూ ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో తర్వాత ఇంకొకటి, మరొకటి తీరా తలెత్తి చూసేలోగా 12 గంటలయ్యింది. సుమారుగా 5 గంటల సమయాన్ని నేను కోల్పోయాను. నా జీవితంలో ఎంత కష్టపడినా కూడా తిరిగి రాని సమయాన్ని నేను కోల్పోయాను. తిరిగి రాని సమయాన్ని ఎంత కష్టపడ్డా కూడా ఆ 5 గంటల్ని నా జీవితంలో వెనక్కి తీసుకొని రాలేను. ఆ మాట నేను ఆలోచించే విధానం, నిన్న ఆలోచించిన విధానం ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం. ప్రతి ఒక్కరు ఇలాగే ఏదో ఒకటి ఫోన్లో గడుపుతూ లేదా ఏదో ఒక పని చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సమయపాలన అనేది చాలా ముఖ్యం. సమయాన్ని మనం ఎంతైతే ఉపయోగించుకుంటామో మనం కూడా జీవితంలో అంతగా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. పెద్ద మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం గారు సమయపాలన మీదే ఆయన జీవితం గడిచింది. వారెన్ బఫెట్ చెప్తాడు, డబ్బు సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని సంపాదించుకోలేమని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు, లాస్ట్ టైం నెవర్ ఫౌండ్ అగైన్ అని. పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అని. వాళ్ళందరూ ఎందుకు సమయం గురించి ఇంతలా మాట్లాడుతున్నారు అంటే, సమయం విలువ తెలుసు కాబట్టి, సమయానికి ఉన్న విలువ ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. ప్రతి ఒక్కరూ ఇలాగే సమయం అంటే విలువ లేదు, సమయానికి విలువ ఇవ్వడమే లేదు. సమయానికి విలువనివ్వడం నేర్చుకోండి. నీ జీవితానికి నువ్వు విలువ ఇచ్చేటట్టు నువ్వు తయారవుతావు. సమయానికి విలువ ఇచ్చినట్లయితే ఆ సమయానికి నువ్వేం చేస్తున్నావు, ఏం ప్రొడక్టివిటీ చేస్తున్నావు నీ లైఫ్ కోసం అనే దాని గురించి ఆలోచించండి. సమయాన్ని వృధా చేయకండి. నేను 5 గంటల సమయాన్ని నా జీవితంలో, ఆ 5 గంటలను నా జీవితకాలంలో ఎప్పటికీ కూడా తిరిగి తెచ్చుకోలేను. డబ్బు పోతే మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ సమయం పోతే రాదు మిత్రమా. గుర్తుంచుకోండి, సమయానికి విలువనివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.